సార్ ఇప్పుడు ప్రస్తుతంగా ఏదైతే ఆలోచిస్తే కనుక ఇళ్ళు ఇస్తానని ఊరేస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందని, లేదంటే ఇంకా వేరే కారణాలను, లేదంటే ఎన్నికల టైంకి ముందుగా ఇస్తే ఓట్లు పడతాయని చాలా డిస్టర్బెన్స్లు చేస్తున్న పరిస్థితుల్లో ఈ పేద ప్రజల్లో రేపు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు ఎన్నికల్లో ఈ నివాసం లేనటువంటి? ఎన్నికల ముందే చెప్పారు, మేము పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తున్నాము, చాలా సంతోషం, ఇళ్ళు కాదు ఊళ్ళే కట్టిస్తున్నాం అని చెప్పారు. ప్రజలు సంతోషపడ్డారు. చాలా మంది ఏంటంటే మీ పేరుతో మేము లోన్ తీసుకున్నాం, లోన్ అసలు గృహంలో లేకుండా లోన్ తీసుకుని కట్టాలంటే ఎట్ట కడతారు? మేము అద్దెకున్న ఇళ్ళు తీసుకెళ్లి ఈఎంఐలు కట్టమంటే కడతారు. ప్రజలకు ఏంటంటే ఎన్నికల ముందు ఈ మాట చెప్తారని ప్రజలకు తెలుసు. ప్రజలు ఓటు అన్న ఆయుధంతో వాళ్ళు నిజమైన లబ్ధిదారులా లేకపోతే అట్లా ఊరిస్తున్నారు అన్నటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీకై మీరు ఊహించుకుంటే నేను చెప్పేది ఏమి లేదు సార్. ప్రస్తుతం నివాసం అనేటటువంటిది అసలు ప్రజలకి ఎంత పేదలకి ఏదైతే వాళ్ళు ఏ పనైనా కూలి పని చేసుకుంటారు, సాయంత్రానికి వచ్చి రెస్ట్ తీసుకునే పరిస్థితి, కనీసం వాళ్ళకు వర్షాకాలంలో తడవకుండా ఎండాకాలంలో ఎండకుండా నివాసం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తెచ్చుకున్నటువంటి కొద్ది గొప్ప కూలి అనేటటువంటిది అద్దెలకపోతే కనుక వాళ్ళ జీవితాలు ఛిద్రమయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా ఆల్రెడీ కట్టిన వాటిని చంద్రబాబుకు పేరు వస్తుందని చెప్పి ఆపేశారనేటటువంటి అభిప్రాయం మీరు చెబుతున్నారు. ఈ రాజకీయ కారణాలు మనసులో పెట్టుకుంటే పేదలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభావం ఎన్నికల పైన పడితే వైసీపీ ఎలా నష్టపోతుంది అంటారు? టీడీపీ పేదలకి న్యాయం చేసేటటువంటి పార్టీ, టీడీపీ వల్ల ప్రజలకి మంచి జరిగే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో ఈ నివాసాలకు సంబంధించి, పట్టాలకు సంబంధించి, రెవెన్యూ సమస్యలకు సంబంధించి అని మీరు ఎలా చెబుతారు? మీరు ఒకటి ఆలోచించండి, ప్రజలు అనేది చాలా తెలివైనటువంటి వ్యక్తులండి. 94లో భారత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉండగా ఓట్ల భిక్ష పెట్టండి మహాప్రభు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చేతులు జోడించి ప్రాధాయపడితే నీతివంతమైన ప్రజలు 294 అసెంబ్లీ సీట్లు, 42 మంది పార్లమెంట్ సభ్యులండి. మీకు తెలుసో తెలియదు, మొట్టమొదటిసారి దేశంలో 30 మంది పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో ఆనాడు ప్రధానమంత్రి గారు వచ్చి ఓట్ల భిక్ష పెట్టండి మహాప్రభు అని ప్రాధాయపడితే నీతివంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 26 సీట్లు ఇచ్చే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకందండి. నేను పివి నరసింహారావు గారిని తప్పుగా మాట్లాడతలేదు. ఆ రోజు ఆయన దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తాడని చెప్పి ఎన్టీఆర్ గారు మనసులో పెట్టుకుని నంద్యాల పోటీ కూడా పెట్టలేదండి. నిజంగా చెప్పాలంటే ఇవాళ మేము చాలా మంది సీనియర్ నాయకులు ఆయన వ్యతిరేకించారు. ఇదేంటంటే పోటీ పెట్టకపోతే చాలా మైనస్ అవుతామండి. లేదు, తెలుగు వాడు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో నేను పివి నరసింహారావు గారి మీద పోటీ పెట్టలేదంటే రికార్డు స్థాయిలో బద్దలు కొట్టినటువంటి మెజార్టీ కైవసం చేసుకున్నారు పివి నరసింహారావు గారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కానీ ఏదో ప్రాజెక్టులు తేలేదు కాబట్టి ఈ మహానుభావుడు రాష్ట్రానికి వద్దు, దేశానికి వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 26 సీట్లు కట్టబెట్టినటువంటి చరిత్ర ఆంధ్ర ప్రజానీకాందండి. ఎలాంటి పరిస్థితుల్లో నిత్యం కూడా ప్రజలకు సేవ చేసి నిత్యం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రజలకు ఓట్లేస్తారా? లేకపోతే అనేక మందికి ఇబ్బందులు పెడుతున్నట్టు మీరు అన్నది కరెక్టే, అనేక పథకాలు పెడుతున్నాం అన్నారు. పథకాలు పెట్టేవాళ్ళు బస్సు ఎక్కి దిగితే ఎంత అవుతుంది, అగ్గిపెట్టుకుంటే ఎంత అవుతుంది, హోటల్లో భోజనం చేస్తే ఎంత అవుతుంది, పెట్రోల్ ఎంత అవుతుంది, డీజిల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదండి. ఇప్పుడు 99 మందికి భోజనం పెట్టి ఒక్కడికే భోజనం పెట్టకపోతే ఈ ఒక్కడే వెళ్ళి ఊరంతా చెప్పొస్తాడు. అవును సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా సంక్రాంతి కానుకలని, రంజాన్ తోపాలని, క్రిస్మస్ కానుకలని చెప్పించారు. ఆదరణ, చేయూత, రోష్ని, ముందడుగు, ఆపద్బంధు, అంత్యోదయ అనేక పథకాలు కూడా ప్రజల దగ్గర తెచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మీరు ఆలోచించండి, మేనిఫెస్టోలో లేనటువంటి ఓడు కూడా పెట్టారండి చంద్రబాబు నాయుడు. ఒక మహిళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పురికి నొప్పులతో బిడ్డలు ప్రసవించిన తర్వాత బయటకు రావాలంటే ఆ కుదుపులకి ఎంతో ఇబ్బంది పడి గర్భిణీ ఉన్న బాలింత నొప్పులు వేరు ఆటోలో వచ్చేటప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని పెట్టి ఆ బాలింతను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బసవతారకం కిట్ అని చెప్పి కన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఈ తల్లి ఆదరిస్తుందో ప్రభుత్వ పథకాలు ఆ రకంగా ప్రజలకు చేరవేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. దివ్య దర్శన యాత్ర అండి. సనాతన హైందవ సాంప్రదాయం మంట కలిసిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఆ రోజు పేదవాడు అనే వ్యక్తి దర్శనం అంటే ఏంటో తెలియకుండా ఇంట్లో పేపర్ ప్రింట్ పూజ చేసేటువంటి రోజుల్లో ఆనాడు పైడికొండల మాణిక్యాలరావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దివ్య దర్శన యాత్ర ఆంధ్రప్రదేశ్లో అమరావతి, కథకాకాని, అంతర్వేది అనేక దేవస్థానాలకు ఈ పేద ప్రజలను తీసుకెళ్ళటమే కాదు, ఒక విఐపి గాని దేవస్థానంలోకి వస్తే పూర్ణ కుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో తీసుకెళ్లి వాళ్ళ రాజమర్యాదలతో స్వాగతం పలికి విధంగా ఏర్పాటు చేశారు. ఇవాళ దివ్య దర్శనం ఏమైందో తెలియదు, ఈ పథకాలు ఏమైనాయో తెలియదు. అన్ని సామాజిక వర్గాలు కూడా కళ్యాణ మండపాలు కట్టారండి. ఇంకొక విషయం, విజయవాడ నగర సెంట్రల్ నియోజకవర్గంలోనే వాస్తవంగా చెప్పాలంటే
వాణిజ్య విభాగం గుప్తా గారు అంటున్నారు, సార్ గారు చెప్తున్నారు, గుప్తాలు అంటే చాలా మంది ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, సంపన్నులు ఉంటారు. వయసులో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేశారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కొణిజేటి రోసయ్య గారు, జార్ఖండ్ నుంచి రఘువర్ దాస్ గుప్తా గారు, ఉత్తరప్రదేశ్ నుంచి రామ్ ప్రకాష్ గారు, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా చేశారు. దేశం మొత్తం మీద కూడా అనేక మంది పార్లమెంట్ సభ్యులు, అనేక మంది ఎంపీలు ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేద ఆర్య వయసును దృష్టిలో పెట్టుకొని 1000 గజాల స్థలం ఇచ్చి దేదీజ్యమానంగా వెలుగొందే రకంగా సెంట్రల్ నియోజకవర్గం బాండా ఉమామహేశ్వరరావు గారు ప్రభుత్వ స్థలం. చరిత్రలో ఎవరైనా రమ్మని చెప్పండి, మేము ఎక్కడ వయసులు భూములు కట్టుకుంటారు, వయసులు కూడా తరుణాలు పెట్టుకుంటాం. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చింది తెలియదు మిగతా రాష్ట్రం. 1000 గజాల స్థలం అండి, 15 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఇవాళ పేద ప్రజలకు ఒక అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకోటండి, వయసులంటే అంతా కోటీశ్వర్లు ఒక రూమర్ ఉండేది. వైశ్య కార్పొరేషన్, ఈ దేశంలో వైశ్యులంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు, సోడాలు అమ్ముతున్నారు, వస్త్రాలతో మూటలు మోస్తున్నారు, చిన్న చిన్న హార్డ్వేర్ వ్యాపారాలు చేస్తారని చెప్పి వాళ్ళ సంక్షేమం గురించి వైశ్య కార్పొరేషన్ తీసుకొచ్చారు. మరి ఇంకా ఏం చేయాలండి? ఒకప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారని గ్రామీణ వాతావరణంలో తల్లిదండ్రులు అడిగితే, చదువుకున్నాడు అమ్మా, ఎంబీబీఎస్ చదివాడు, ఎంఏ చదివాడు, ఇంటికాడ కూర్చున్నాడు, వాళ్ళ నాన్నతో పాటు పొలం పనులకి వెళ్తున్నారు. ఏ రోజులైతే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వాలని ఆ రోజు ఎగతాలు చేశారు, కంప్యూటర్లు అన్నం పెడితే అని. ఇవాళ మీరు కంప్యూటర్ దగ్గర కూర్చోట్లేదా? ఒక్క రోసయ్య గారు తప్పనించి పేపర్ మీద కలం పెట్టారు. మీ ఆర్థిక మంత్రులు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ శాసనసభ్యులు కంప్యూటర్ మీద కూర్చోకుండా హ్యాండ్ రైటింగ్తో రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవాళ సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్మెంట్ చేశారు. మీ బిడ్డలు ఏం చేస్తున్నారు? దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. 1,00,000, 2,00,000, 3,00,000 అని చెప్పి గర్వంగా తలెత్తి తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రిగా చేసినప్పుడు దువ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశాడు. సతీష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా చేశాడు. ఇది మేము గర్వంగా తలెత్తి తిరుగుతున్నాం. ఇవాళ శ్రీలక్ష్మి కానీ, పిపి ఆచార్య కానీ, మిట్టల్ కానీ జైలుకి వెళ్తున్నాం. దేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఈ ప్రభుత్వానికి 175 సార్లు 180 సార్లు కర్రు కాల్చి మొట్టికాయ వేసింది. మొన్న ఇకిలిచ్చారు. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయాలి. ఇవాళ ఎగతాళి చేసినటువంటి వాళ్ళకి ధర్మాసనం చంపపెట్టు చెట్టండి. మీరు ఆలోచించండి. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ప్రజాస్వామ్య వ్యవస్థగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదని, కానీ మీకు రైట్స్ అక్కడ ఉన్నాయని చెప్పి మీరు అడిగింది. తప్పకుండా మా నాయకుడు గారు 70 జీవో వర్తించింది, అజేయుడై రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో పథకాల పేరుతో ప్రజలంతా కూడా మోసపోయేటటువంటి విధంగా ఉంది వైఎస్ జగన్ ప్రభుత్వం అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్టీఆర్ టైం నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ అత్యున్నత స్థాయిలో ఏదైతే కొన్ని పదవులను అలంకరిస్తారంటే కనుక వాళ్లకు నైతికంగా ఏదైతే కొంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, రాజకీయ కారణాలను పక్కన పెట్టి అనేటటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. విపి సింగ్ కావచ్చు, అలాగే ఎవరైతే దేవగౌడ్ గారు కావచ్చు, అలాగే గుజరాల్ గారు కావచ్చు, ఇతర ఎవరైతే మాత్రం ప్రస్తుతం ఎక్కడ కూడా పదవులను అలంకరిస్తున్నారు అంటే కనుక వాళ్ళకి రాజకీయ కారణాలతో వాళ్ళని ఆటంకపరచకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ ఏదైతే టీడీపీని అణగదొక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తే అది ఎవరికి కూడా ప్రయోజనకరం కాదు. ముఖ్యంగా పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం మాత్రం గతంలో చంద్రబాబు నిర్మించినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేద ప్రజలకు ఇస్తే చంద్రబాబు కట్టిన గృహాలనే పేరు వస్తుంది కాబట్టి వాటిని నిలిపివేయటం, అక్కడంతా కూడా అస్తవ్యస్తంగా ఆ నిర్మాణాలన్నీ ప్రజాధనంతో నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా ముళ్ల పొదలు, అలాగే అక్కడ ఉన్నట్టు ధ్వంసమైనటువంటి గోడలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సముదాయాలు కావచ్చు, వాటిని చూస్తే బాధ కలిగే పరిస్థితి. ప్రజాధనం వ్యర్థం చేస్తున్నారనేటటువంటిది ఏదైతే ప్రజా వేదిక అనేటటువంటిది కూల్చిన నాటి నుంచే జగన్మోహన్ రెడ్డి పైన ఒక విధ్వంసకారిగా కూడా ముద్రపడింది ప్రజల్లో అనేటటువంటి అభిప్రాయం. మరలా టీడీపీ రావటం ఖాయం. పేద ప్రజలకు సంక్షేమము, అభివృద్ధి అనేటటువంటిది మళ్ళీ రుచి చూపించడం అనేటటువంటిది ఖాయం అనే అభిప్రాయం శ్రీనివాస్ గుప్తా గారు చెబుతున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.